జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపై ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్లో కూడా ప్రత్యేక దృష్టి ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పూర్తి స్థాయి పాన్ ఇండియా సినిమా. అంతకుముందు RRR సినిమా ద్వారా ఉత్తరాదికి ఎన్టీఆర్ పరిచయమైన, అంతకుముందు తన డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా హిందీ ప్రేక్షకులకు కొంత మేరకు చేరుకున్న ఎన్టీఆర్ ఈసారి పూర్తి ప్రయత్నంగా ఫుల్ పెడ్జ్డ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అందుకే దేవరకు అనేక ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. నార్త్ కూడా ఒక హీరో దక్షిణాది నుంచి హీరో ఎంట్రీ కావాలంటే బలమైన ప్యాడింగ్ అవసరం. ఆ క్రమంలో ఇందులో సైఫ్ అలీ ఖాన్ అంటే ఉత్తరాదిలో మంచి ఫామ్లో ఉన్న మాస్ నటుడు సైఫ్ అలీ ఖాన్ను ప్రధానంగా ఇందులో విలన్గా తీసుకున్నారు. అది కాకుండా సైఫ్ అలీ ఖాన్ కమ్యూనిటీ ప్రకారం కూడా ఒక వర్గం ప్రేక్షకులకు సినిమా పట్ల ఆసక్తి కలిగే అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా సినీ ప్రియులందరికీ తెలిసిన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ సినిమా ద్వారా ఇటు తెలుగులో ఎంట్రీ ఇస్తున్నప్పటికీ పాన్ ఇండియా సినిమాలో సరైన నాయికగా అందరూ భావించారు. ఈ ప్యాడింగ్ ఈ సినిమా పట్ల ఉత్తరాది వ్యాపార వర్గాలు కాన్సన్ట్రేట్ చేయడానికి దోహదపడ్డాయని చెప్పవచ్చు. ఏ సినిమా అయినా ఉత్తరాదిలో బిజినెస్ కావాలంటే దాని వెనక కరణ్ జోహార్ ఉంటాడు. అలాగే దేవర సినిమా నార్త్ బిజినెస్ వెనక కరణ్ జోహార్ ఉన్నాడు. ఇటీవలే వాళ్ళు ఎన్టీఆర్ను కలిశారు. అంతర్గత సమాచారం ప్రకారం 45 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ నార్త్ ఒప్పందం జరిగినట్టు సమాచారం ఉంది. ఇది పెద్ద అంకెనే. అంటే ఈ 45 కోట్లు అక్కడ రికవరీ కావాలి అంటే 45 కోట్లకు అదనంగా పబ్లిసిటీ కూడా ఉంటుంది. కాబట్టి అది రికవరీ కావాలంటే ఉత్తరాది బెల్టులో సుమారు దేవర సినిమా 100 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. రిలీజ్కు చాలా ముందుగానే వాళ్ళు కమిట్ అయ్యారు కాబట్టి తగిన ప్రచారం చేస్తూ ఈ అంకెను అంటే 100 కోట్ల అంకెను సునాయాసంగా చేరుకుంటారని మనం భావించవచ్చు. ఇకపోతే దేవర సినిమాకు మనం ప్లస్ పాయింట్లు చెప్పాం. ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే దర్శకుడు కొరటాల శివ. యాక్చువల్గా కొరటాల శివ సక్సెస్ఫుల్ డైరెక్టరే, కానీ ఆయన గత చిత్రం ఆచార్య బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిసప్పాయింట్ చేసింది. ఆయన ప్రమేయం ఆ సినిమా మేకింగ్లో ఏ మేరకు ఉందో తెలియదు, కానీ ఒక ఫెయిల్యూర్ సినిమా డైరెక్టర్గా ఆయన మీద ముద్రపడింది. అదే ఆయన ఛాలెంజింగ్ కూడా కారణమైంది. అందుకే ఆ వెంటనే తనకు కలిసి వచ్చిన ఎన్టీఆర్తో ఒక పాన్ ఇండియా సినిమాకు ప్లాన్ చేశారు. ఆ దేవర సినిమాను 2 భాగాలుగా తీస్తున్నారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న బిజినెస్ అంతా కేవలం దేవర మొదటి భాగానికి సంబంధించిందే. ఈ దేవర బాక్సాఫీస్ బలం ఎలా ఉందో చూద్దాం. ఇప్పటికే మనం 45 కోట్లు నార్త్ అన్నాం కదా. టోటల్ ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 200 కోట్ల వరకు చేరుకుందని మనకు సమాచారం ఉంది. ఇది కాకుండా డిజిటల్ మార్కెటింగ్ అదనం, ఇవన్నీ కలుపుకుంటే సుమారు 300 కోట్ల పైచిలుకు దేవరకు బిజినెస్ జరిగింది. ఇది పార్ట్ 1కు మాత్రమే. మరి ఎన్టీఆర్ తొలి పాన్ ఇండియా సినిమాకే ఈ రేంజ్ బిజినెస్ జరిగిందంటే ఎన్టీఆర్ పట్ల ఉన్న క్రేజు మామూలు కాదు అని అర్థమవుతుంది. అలాగే దేవర సినిమాకి ఎంచుకున్న నేపథ్యం కూడా, అంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. హీరో ప్యాంట్ షర్ట్ వేసుకొని హీరోయిన్ టీజ్ చేస్తూ విలన్ అంతం చేసే రెగ్యులర్ కాన్సెప్ట్ సినిమా కాదు. ఇది కూడా ఈ సినిమాకు కలిసి వచ్చిన విషయం. ఆ వైవిధ్యమైన నేపథ్యమే ఈ సినిమా పట్ల అందరి దృష్టి నిలవడానికి కారణమైంది. RRR సినిమా ద్వారా ఉత్తరాదికి పరిచయమైన ఎన్టీఆర్ ఈసారి పూర్తి స్థాయి ఎంట్రీ ఈ దేవరతో సాధించబోతున్నారు. ఈ సినిమా సాధించే విజయాన్ని బట్టి ఎన్టీఆర్ ఉత్తరాదిలో పాతుకుపోతాడని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది హీరోల్లో కనిపించని పెర్ఫార్మెన్సు మనం ఎన్టీఆర్లో చూస్తాం. క్యారెక్టర్ ఏదైనా కావచ్చు, ఎన్టీఆర్ అద్భుతంగా పోషిస్తారు. తనదైన బ్రాండ్ని క్రియేట్ చేస్తారు. మహానటుడు ఎన్టీఆర్ వారసత్వం ఉన్న ఈ జూనియర్ ఎన్టీఆర్ తరహాలోనే క్యారెక్టర్ మాత్రమే స్క్రీన్ మీద కనిపించే విధంగా తగిన తర్ఫీదు పొందుతారు, తగిన కృషి చేస్తారు. అందుకే ఎన్టీఆర్ సినిమాలకు ప్రత్యేకత ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ దేవరకు బాక్సాఫీస్ బలం కూడా చేకూరడంతో ప్రేక్షకుల్ని రంజింపజేయడానికి
అక్టోబర్లో వస్తున్నట్టుగా మనకు స్పష్టమైన సమాచారం ఉంది.